దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కూడి ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మంచిది, వాక్యం చదువుకున్నాం పిల్లరా. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నా. సహోదరులారా, మీ ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, నీకు స్తుతులు స్తోత్రం. నేను నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడిని, ఆదరణని అంత మెరిగిన దేవుడు. ఇదిగో ప్రభు, రాత్రికాల సమయంలో వాక్యం నీది, వాక్యానికి నిజమైన అనువాదం కూడా నీది. ఇదిగో ప్రభు, ఇదిగో మాకు ఏది అవసరమో అది నీకు తెలుసు ప్రభు. కాబట్టి నిశ్చయంగా నీ మాటలు ఇదిగో విడిచి వడ్డించాను. ఎందుకంటే ప్రభు, నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది. ఓ నీ మాటలు ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారు నిశ్చయంగా వారు దీవించబడతారు, నిశ్చయంగా వారు విశ్వాసంలో కట్టబడతారు. ఇదిగో నీ రాకడ వరకు ఆ మాటలు నెమరు వేసుకుంటూ వారు జీవించడానికి అవకాశం ఉన్నది. అలాంటి మాటలు మాకు దయచేయండి. ఇదిగో ప్రభు, మా జీవితాన్ని సరిచేయమని నీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం, వర్షకాలంలో కూర్చుందాం. గురైన పరిశుద్ధులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వాక్యాన్ని అందిస్తూ ఒక క్రమాన్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అంటే ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటంటే చదువుకుందాం, ముందుకెళ్తూ ఒకటి ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా చూడండి, మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధులైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం భక్తి చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరూ మనం చేస్తున్న భక్తి విధానంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి, మన జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలను ఏ విధంగా మనము జయించాలి, ఏ విధంగా ఎదిరించాలి, ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా మనం జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఇలా ప్రతిదీ మనకి క్షుణ్ణంగా అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి, మనం వెనకకి ఒకసారి చరిత్రను తిరిగి చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే లోకంలో జీవిస్తున్నటువంటి మన పట్ల, మన కుటుంబీకుల పట్ల ఒక సాక్ష్యం అనేది అనేక మంది ఇస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలను మనం వారు చూసినట్లయితే కొంతమంది ఏమంటూ ఉంటారు, వీడి అచ్చం అంతా వీడి తాత పోలికలో ఉన్నాడు, వీడి తాత లక్షణాలన్నీ వీడికి వచ్చాయి. ఇలాగే ఒక వ్యక్తిని పట్టుకుని కుటుంబంలో ఉన్నటువంటి పూర్వీకులను చూపిస్తూ వారి యొక్క లక్షణాలను ఇక్కడ చూపిస్తూ ఉంటారు. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగనే కుటుంబంలో ఎందుకు వాళ్ళు చూపిస్తున్నారు అంటే వాళ్ళు కలిగినటువంటి లక్షణాలు చూసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిని, ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూడగానే, ఈ వ్యక్తి క్రియలు చూడగానే ఆ వ్యక్తులు గుర్తుకొస్తూ ఉంటారు. అలాగే
విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము కూడా ఈ రోజు భక్తిని మనం కొనసాగిస్తూ ఉన్నాము అంటే, మన విశ్వాసమును కొనసాగిస్తున్నాము అంటే మనకు కూడా ఒక ఆధారం ఉన్నది. హల్లెలూయా. ఏమిటి ఆధారం అంటే, ఖచ్చితంగా మన పితరులను మనము చూడకపోతే, హల్లెలూయా, చరిత్రను మనం తెలుసుకోకపోతే మనము చేస్తున్న భక్తి కూడా ఎలా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అర్థం కాని స్థితిలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పౌలు గారు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు మాత్రమే ఈ వాక్యాన్ని ఇవ్వలేదు. కానీ చూడండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ కాలంలో ఉన్న ఆ యొక్క ప్రజలతో మాట్లాడినట్లుగానే ఈ చివరిలో ఉన్న దినముల అంతమంది మనతో కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉంది. దేవునికి మహిమ. అదే విషయాలు మాట్లాడుతూ ఉంది అంటే ఇప్పుడు ఏం చెప్తుంది? ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేశారండి? బాప్తిసం పొందారు లేదా? దేవునికి ఇశ్రాయేలీలను బట్టి వారందరూ కూడా మేఘము కిందను సముద్రంలోను మోషేను బట్టి వాళ్ళందరూ బాప్తిసం పొందారు. అలాగనే వాళ్ళందరూ క్రీస్తును పడినటువంటి ఆ బండలో ఉన్నటువంటి నీటిని వాళ్ళందరూ కూడా తాగారు. అంటే చూడండి, ఆ క్రీస్తు యొక్క జలమును తాగారు, ఆ యొక్క సముద్రంలోను మేఘంలోను బాప్తిస్మం పొందారు. ఇంకా ముందుగా మనం చూసినట్లయితే వాళ్ళు బయలుదేరినప్పుడు పస్కాను కూడా ఆచరించారు. పస్కానికి అర్థం ఏంటండి? ఆ దినమందు వారికి ప్రభురాత్రి భోజనం. దేవునికి మహిమ కలుగునుగా. ఆ పస్కాను కూడా వాళ్ళు ఆచరించారు. అంటే క్రమములో ఏ ఒక్కటి కూడా వాళ్ళు తప్పిపోలేదు. హల్లెలూయా. అనగా పస్కాను ఆచరించారు, బాప్తిస్మం పొందారు, క్రీస్తు యొక్క నీటిని అనగా చూడండి ఆ పానీయం, ఆ బండలో ఉన్నటువంటి నీటిని తాగి వాళ్ళందరూ కూడా ముందుగా నడుచుకుంటూ వచ్చారు. అన్ని విషయాల్లో కూడా చాలా మంచిగా నడుచుకుంటా ఉంది. దేవుడికి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చూడండి ఇంకా కొంచెం కిందకి వెళ్ళినట్లయితే అక్కడ ఇంకా చెప్తూ ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. హల్లెలూయా. వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా. ఇశ్రాయేలు అందరూ బాప్తిసం పొందారు, ప్రభువును పొందారు, ఆ యొక్క ఒకే పానీయము త్రాగారు, చాలా చక్కగా ప్రతి విషయంలో పొందుకున్నారు. అయితే కొంతకాలం అయ్యేసరికి ఏమైపోయారు వాళ్ళందరూ? నశించిపోయారు. ఏం చేయబడ్డారు? సంహరించబడ్డారు. ఎందుకు సంహరించబడ్డారు? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే నాశనం ఎవరు పొందుకుంటున్నారండి? దేవుడికి ఇష్టంగా ఉన్న వాళ్ళ, ఇష్టం లేని వాళ్ళ? ఎవరు నశించిపోతున్నారు? అందరూ ప్రభువులు పొందిన వాళ్ళే కదా, అందరూ బాప్తిసం పొందిన వాళ్ళే కదా. అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ప్రతి నెల క్రమం తప్పకుండా నవరాత్రిని ఆచరించిన నాశనం అనేది జరుగుతుందా సార్? ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? నీవు విశ్వాసమును బట్టి నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా లేదా? నీవు నమ్మినటువంటి ఏదో మొక్కుబడి కోసము నీ యొక్క ఇష్టం ఉంటే ఆ రోజు ఇష్టాన్ని బట్టి నువ్వు బాప్తిసం తీసుకుని ఆ రోజు ఇష్టాన్ని బట్టి ఏదో బలను ఆశ్రయిస్తూ ఏదో నీ ఇష్టం వచ్చినట్లు వస్తూ నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతూ నేను క్రమంగా ఉన్నాననుకుంటే సరికాదు. వాళ్ళు ఏం చేశారు? ఎందుకు సంహరించబడ్డారు? ఎందుకు నశించిపోయారు? వాళ్ళందరూ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోవడానికి గల కారణాలేంటి? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోవడానికి గల కారణాలేంటి అంటే, దేవుని ఇష్టాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చకుండా వాళ్ళ ఇష్టాలను వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. అంటే దేవుడు చెడ్డదాన్ని చెడ్డపడిని కోరుకుంటాడా? కోరుకోడు. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒక మంచి పని కోరుకుంటున్నాడు, ఒక మంచి జీవితాన్ని కోరుకుంటున్నాడు, ఒక మంచి సాక్ష్యాన్ని కోరుకుంటున్నాడు.
ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళకి ఒక క్రమం ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో మీరు వ్యభిచరించొద్దు అన్నాడు, వీళ్ళు వ్యభిచారమే కోరుకుంటున్నారు. మీరు విగ్రహారాధన చేయొద్దు అన్నాడు, వీళ్ళు విగ్రహారాధనే కోరుకుంటున్నారు. అర్థమైందండి? అంటే ఇప్పుడు దేవుడు చెప్పింది వీళ్ళు వింటున్నారా, త్రోసేస్తున్నారా? అబద్ధం సాక్ష్యం పలకొద్దు అన్నాడు, నీ పొరుగు వాళ్ళని ఆశించొద్దు అన్నాడు, కానీ వీళ్ళు చేస్తున్నామని ఏంటి? పొరుగు వాళ్ళని ఆశిస్తమే చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలే పలుకుతున్నారు. అర్థమైందండి? ఇంకా ఏం చెప్తున్నారు? ఆ బయలుదేరం చుట్టూ తిరుగుతూ వాళ్ళదే పెట్టింది తింటూ వాళ్ళు దేవుడు ఏదైతే వద్దని చెప్తున్నాడో అదే పనులు వాళ్ళు చేస్తా ఉన్నారు. దేవుడికి మహిమ. మరి ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? ఇప్పుడు బాధగా ఉంటుందా లేదా? కోపం వస్తుందా రాదా? చూస్తాడు. ఎంతవరకు సహిస్తాడు? సహనం ఎంతవరకు ఉంటుందమ్మా? ఎంతవరకు ఉంటుంది సహనం? మనం కూడా ఆలోచించాలి కదా. ఎందుకంటే పిల్లరా, ప్రతిదీ కూడా ఆత్మీయంగా మనం వివేచించకపోతే ఏది మనకు అర్థం కాదు. అంటే ఆ దినములలో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అంటే కారణం ఏమిటి అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన ఆశిస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా సొలుగుతూ ఉన్నారు. అంటే దేవునికి ఇష్టం లేని ప్రతిదీ అయ్యా నాకు తెలియదండి, ఇలాగని నాకు తెలియదండి, అందుకే నేను తెలియక తప్పు చేశాను అనటానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు కదా. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఏమి తినాలో, ఏమి తినకూడదు, ఎలా బ్రతకాలో, బ్రతకూడదు అనే విషయాలు ప్రతిదీ కూడా ఒక ఆజ్ఞ రూపంలో నీకు అందించాడు కదా. దేవుడికి ప్రతిదీ కూడా తేటగా నీకు చూపిస్తూ ఆయన శిలాపలకం నీకు అందించాడు కదా. మరి అన్ని విషయాలు ఆజ్ఞలు నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు కూడా ఏం కాదులే, పర్వాలేదు అని నీ బుద్ధుకు తోచినట్లు నువ్వు జీవిస్తే హల్లెలూయా ఏమైపోతావు? నాశనం అయిపోతావు. దేవుడికి మహిమలు. అంటే నువ్వు నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టమా? ఇష్టం కాదు. నువ్వు క్షేమంగా ఉండడం దేవుడికి ఇష్టం. అందుకే ఆ దినములలో పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు అనేక హింసలకు గురవుతున్నప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు వాటిని విడిపిస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఆ ప్రకారంగానే విడిపించి తీసుకొచ్చాడు. ఊరికి తీసుకొచ్చాడా? వాళ్ళు నమ్మటానికి పితరుల దేవుడు నేనే అని, నేను ఎంత గొప్ప దేవుడో మీరు తెలుసుకోవాలని గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు అక్కడ. హల్లెలూయా. 10 రకాల అద్భుతాలు చేశాడు. ఏకలను సృష్టించాడు, మిడతను సృష్టించాడు. అర్థమవుతుందండి మీకు? ఇంకా వడగట్లను వర్షం కురిపించాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలు. ఒక్కొక్కటి ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉంటే మరి చూస్తున్న వ్యక్తికి ఎంతో ఇంత ఒక మనుషులు, ఒక దేవుడు అనేవాడు కంటికి కనిపిస్తున్నటువంటి అనేక మంది చేయలేని గొప్ప గొప్ప కార్యాలు నా దేవుడు చేశాడంటే నాకు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత గర్వంగా ఉండాలి నాకు. అవునా కదండి? మన జీవితంలో కూడా ఏం జరుగుతుందంటే దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడా లేదా? గొప్ప గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు, ఎన్నో కార్యాలు చేస్తా ఉన్నాడు. అయితే మనం పొందిన మేలును బట్టి, మనం పొందినటువంటి ఆ యొక్క దేవుడి యొక్క కార్యమును బట్టి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందుతూ మన జీవితాన్ని కొనసాగిస్తూ అనేక మంది జీవితాలకి మన జీవితం ఒక మాదిరిగా ఉండేటట్లు చూడాలి. హల్లెలూయా. విశ్వాసంలో ఒక మాదిరిగా ఉండాల్సిన మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనకు అవసరం వచ్చినప్పుడు, మన పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, మనకి ఏదైతే అవసరం లేదని పక్కన పెట్టామో దాన్ని వెతుక్కుని మళ్ళీ తీసుకుని వచ్చి ఆ క్రమంలోనే మనం వెళ్తాము. మరి చూస్తూ ఊరుకుంటాడా? చూస్తాడు. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, కానీ ప్రతిసారి చూస్తూ మాత్రము ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అలా చూస్తూ ఉన్నాడంటే దేవుడు పక్షపాతం అవుతాడు. పితరుల పట్ల ఏ కార్యం అయితే చేశాడో క్రమం లేకపోతే ఈ దినమందు కూడా అదే కార్యం చేయబోతా ఉన్నాడు. ఎన్నో ఏళ్ళుగా నేను బాప్తిసం పొంది ఎన్నో ఏళ్ళు అయ్యింది, ఇదిగో నాకు అన్ని తెలుసు. ఎవరికి? నీకు ఎన్నిసార్లు బైబిల్ చదివితే ఎవరికి? నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియర్గా ఉంటే నీకు ఎవరికి?
నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియర్గా ఉన్నావు అనేది దేవుడికి అవసరం లేదు, కానీ నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎంత సిన్సియర్గా ఉన్నావు అనేది కావాలి. నువ్వు ఎంత సిన్సియర్గా దేవుడు చెప్పినట్లుగా వింటూ గ్రహించుకుని దాని ప్రకారంగా నువ్వు జీవించడం ప్రారంభిస్తున్నావో దానిని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. దేవుడికి భయపడతాడు. అలాంటి విశ్వాసం నీకు కావాలి. నీ పితలు సంహరించబడినట్లు నువ్వు సంహరించబడకూడదు అని చెప్పి ఈ చివరి దినములో ఉన్న మనము నశించిపోకూడదని, ఏం చేయకూడదని, నశించిపోకూడదని. పితరులు ఒకవేళ బాప్తిసం పొందారు, రువ్వలను పొందారు, బండలోని తాగారు, సర్వస్వం క్రీస్తే అన్నారు, కానీ చెడ్డ వాటిని ఆశించి దేవునికి శత్రువులుగా మారిపోయి సంహరించబడినారు. హల్లెలూయా. కాబట్టి ఆ సంగతి ఈ కాలంలో ఉన్న మనకి కూడా మరి ఇది వర్తిస్తుందని చెప్పి, ఒకవేళ మనము కూడా అలాంటి స్థితిలో ఉంటే మన పరిస్థితి కూడా అలాగే జరుగుతుందని చెప్పి మనకు దృష్టాంతములుగా ఇక్కడ మనకు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. అంటే మన మన ముందు భవిష్యత్తు అంతా ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు వెనక్కి తిరిగి చూడాలి. వాళ్ళకి వాళ్ళే మనం అవిధేయతగా ఉంటే మన పరిస్థితి అంతే. ఇప్పుడు వాళ్ళు అవిధేయతగా ఉన్నారు కాబట్టి నశించిపోయారు. మనం నశించిపోకూడదంటే ఏం చేయాలి? విధేయత కలిగి ముందుకెళ్ళాలి. ప్రతి విషయాన్ని వివేచించి ముందుకెళ్ళాలి. అది ఇంకా చూద్దాం, కిందకి వెళ్దాం, చూద్దాం. జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు నశించిపోయారు? దేవుడు విగ్రహారాధన చేయొద్దని చెప్పాడు కదా, మరి వాళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేస్తా ఉన్నారు. దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో దాన్ని చేయలేకపో. చూసారండి, ఉదాహరణ ఒక మాట మనం తీసుకున్నట్లయితే, నీ విశ్వాసం దేవుడి మీద ఉంటే, దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు నిలబడితే నీకు సమస్తము సాధ్యమే. పేతురు యొక్క విశ్వాసము యేసు మీద పెట్టాడు కాబట్టి నీటి మీద నడవడానికి నిలబడ్డాడు. యేసు మీద నుంచి అనగా యేసు క్రీస్తు మీద ఆ యొక్క విశ్వాసాన్ని తీసి పక్కకి ఎప్పుడైతే పెట్టాడో నీటి మొలకటం మొదలైంది. అంటే చూడండి, నమ్ముట నీ వలన అయితే నమ్మవాడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఇప్పుడు నీ విశ్వాసం బట్టి అది సాధ్యపరచబడుతుంది, కానీ నీ అవిశ్వాసాన్ని బట్టి అది అసలు అడ్రస్లాన్ని చేసేస్తాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి ఏదో తొందరగా మనం భక్తి చేస్తున్నాం అనేది మనకి కాదు, కానీ నువ్వెన్నాళ్ళు భక్తి చేసినా దాని లోపల ఉన్నటువంటి శక్తిని నువ్వు పొందుకోకపోతే అది వ్యర్థమే. ఎందుకంటే ఈ భూమి మీద నీవు సరైన విశ్వాసం లేకపోతే ఈ భూమిని తన్నుకొని పైకి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ భూమిని తన్నుకొని పైకి వెళ్ళాలి అంటే నీవు ఎత్తబడేంత విశ్వాసము నీకు రావాలా వద్దా? ఇక్కడ భూమి మీద నువ్వు సంపాదించుకోకుండా, అలాంటి జీవితాన్ని నువ్వు జీవించకుండా, ఆ విశ్వాసంలో నేను ఉన్నానని నువ్వు ఇంకా పరుగులు తీస్తున్నావు అంటే అది నీ భ్రమ. అంతే కదండి. అయితే అలాంటి పరిస్థితులకు వెళ్ళకూడదని చెప్పి ముందుగా మనకి హెచ్చరించడం జరుగుతుంది. దేవునికి ఇష్టం లేని పని చేస్తూ వాళ్ళు తినడానికి కూర్చున్నారు, ఆడటానికి లేచారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు గంతులు వేస్తూ విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ. ఇంకా చూస్తే కింద చూస్తే మరియు వారి వలె మనము వ్యభిచరింపకయు వారిలో కొందరు వ్యభిచరించినందున 23,000 మంది. హల్లెలూయా. విగ్రహారాధన చేయొద్దని చెప్పాడు, వ్యభిచారం చేయొద్దని చెప్పాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఏది చెప్పాడో అందమైన మోయవీళ్ళు, అందమైన స్త్రీలు వీళ్ళు తోలకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిన్న మందాయ ఉన్నానా కోకోలలుగా లక్షల మంది జనం ఉన్నారు. ఈ లక్షల మంది జనం వెళ్తూ ఉంటే ఊరు ఉంటుందా? నాశనం అయిపోతుందా? నాశనం అయిపోతున్నప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎవరు? బిలాల్. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఎవరు? బాలాక్. ఆ బాలాక్ రాజు పరుగు వచ్చి బిలాల్ దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా, ఈ సైన్యం అంతా మా ఊరి మీదుగా వెళ్ళిందంటే మా ఊర్లో గడ్డి కూడా మనం, మా ఊరంతా సర్వనాశనం అయిపోయింది.
కాబట్టి వాళ్ళు ఇటు రాకుండా వేరే దిశగా పోవాలి, లేదా వాళ్ళు నశించిపోవాలి. దేవునికి మహిమ. మేమేం చేయాలి అని వచ్చి ధనమును ఆశ చూపించేసరికి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు నాశనం అయిపోవాలి. నాశనం అయిపోవాలంటే ఏం చేయాలి? శపించాలి. శపించాలంటే ఆ యొక్క అధికారము ఏంటి? దేవుడి దగ్గర నుంచి పొందుకుని ఉన్నాడు. అతను ఒక ప్రవక్త. ఇప్పుడు అతను ఏది పలికినా దేవుని వాక్యాన్ని బట్టి అది ప్రజలు నమ్మి తీరాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు అడ్డొస్తా ఉన్నారు, అతను ధనం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు నా ప్రజలే కదా, నా పిల్లలే కదా, నా పిల్లల్ని శపించడానికి నాకు డబ్బులు ఇస్తున్నాడు ఏంటి వీడు అన్న జ్ఞానం ఏమైనా ఉందా? లేదు. వీళ్ళు ఏమైనా తర్వాత విషయం నాకు డబ్బు వస్తుందా లేదా? ఈరోజు కూడా సంఘాల పరిస్థితి అలాగే ఉంది. చూసారండి? అలాగే ఉందా లేదండి? అలాగే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా నశించిపోవాలని చెప్పి ఈయన ఏం చేస్తా ఉన్నాడు? నశించిపోవాలని చెప్పి ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ప్రవచిస్తా ఉన్నాడు. ఎవరు? బిలాము. బిలాము నోట ఇశ్రాయేలీయుల ప్రజలు నశించిపోవాలని శాపనార్థం పలుకుతూ ఉంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆ శాప వచనాన్ని ఎలా తిప్పేస్తున్నాడండి? ఆశీర్వాద వచనంగా తిప్పేస్తున్నాడు. దేవునికి మహిమ. ఈయన లోపడేమో వాళ్ళు నశించుకోవాలని చెప్తున్నాడు, ఆ శబ్దం బయటకేమో వాళ్ళు దీవించబడాలని వస్తా ఉంది. అంటే దేవుడు ప్రజలను ఏమైనా చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. దాన్ని తిప్పేస్తా ఉన్నాడు. విన్నవాడికి ఏదో మంచి మంట వస్తూ ఉంది, నా దగ్గర డబ్బు తిప్పము, వాళ్ళని దీవిస్తున్నాను, ఇది ఎక్కడ గొడవ? అర్థమైందండి? ఇది ఎక్కడ గొడవ అని చెప్పి ఆయన మండిపోతాం. నా చేతిలో ఏమీ లేదు, నేను ఆయన చేతిలో ఉన్నాను, ఆయన ఇష్టం అని చెప్పి ఎంత మొత్తుకున్నా మళ్ళా చూపిస్తాడు. అలా కొన్నిసార్లు చేసేసరికి ఏమీ ఫలితం కనబడదు. ఇప్పుడు ఏం చేయాలి? ధనం వదులుకోవాలా? ప్రజలు వదులుకోవాలా? ఆల్రెడీ ధనాన్ని ప్రేమించాడు, ప్రజలు వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. అదేనండి. ఇప్పుడు ఒక చెడ్డ సలహా ఇస్తాను. దేవునికి మహిమ. ఏంటి తెలుసా? అయ్యా, నీ వల్ల ఎంత చేసినా ప్రయోజనమో లేదు. నేను ఇచ్చే మీకు సలహా ఏంటంటే, తన పిల్లలను తన చేతితోనే హతమార్చేస్తాను. నా చేతికి మట్టి అంటదో, నీ చేతికి మట్టి అంటదు. అది బాధ ఏంటమ్మా? పడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతికి మట్టి అంటదో, నా చేతికి కూడా మట్టి అంటదు. ఒకే ఒక సలహా ఏంటి అంటే, నా దేవుడికి ఏది నచ్చదు? విగ్రహారాధన నచ్చదు. నా దేవుడికి వ్యభిచారం నచ్చదు. నా దేవుడికి విగ్రహారాధన నచ్చదు. నా దేవుడికి వ్యభిచారం నచ్చదు. కాబట్టి ఇదిగో సింపుల్ నేను ఒక సలహా ఇస్తా ఉన్నాను. ఏమిటి అంటే, మీ మోయాబు స్త్రీలందరూ కూడా చాలా చక్కటి అందగత్తెలు. అదేనండి, చక్కటి అందగత్తెలు. కాబట్టి వారికి పొట్టి వస్త్రాలు ధరించి నీ దేవుడికి అర్పించినటువంటి ఆ యొక్క పలహారాలను తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి వాళ్ళ మధ్యకి పంచిపెట్టమని. వాళ్ళు ఈ పొట్టు దుస్తులు వేసుకుని ఈ అందంగా అర్ధనగ్నంగా ఎప్పుడైతే కనబడుతున్నారో వాళ్ళని చూసి మోహించి, హల్లెలూయా, మోహపు చూపుతో చూసిన వారికి క్షణమైపోతుంది, చేపించారు. చూసారండి? వాళ్ళు మోహించి వాళ్ళతో వ్యభిచారం చేయడానికి ఇష్టపడతారు. ఆ రోజులో వాళ్ళు తీసుకొచ్చి ఆ విగ్రహార్పితమైనటువంటి ఆహారమును వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ విగ్రహార్పితమైన ఆహారం తింటారు, ఆ స్త్రీలతో వ్యభిచారం చేస్తారు. అది నా దేవుడికి నచ్చదు. దేవుడికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఏ దేవుడైతే వాళ్ళని రక్షించాలని, ఏ దేవుడైతే వాళ్ళ మార్గం సరళం చేసి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడో అదే దేవుడు వాళ్ళని వేసేస్తాడంతే. దేవుడికి మహిమ కలుగుతుంది. చూసారంటే చెత్త సలహా. ఎంతమంది చచ్చిపోయారు తెలుసా ఆ రోజు? 24,000 మంది చచ్చిపోయారు. ఈ రోజులు కూడా ఆత్మతో
సత్యంతో సన్నిధికి నడిచే వాళ్ళను చెడగొట్టే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ స్వలాభం కోసమో లేకపోతే దురాత్మ ప్రభావం చేతనో ఎదుటి వ్యక్తులకి తప్పుడు సలహాలు చాలా ఇస్తూ ఉంటారు. అవ్వదండి, తప్పుడు సలహాలు ఇచ్చి ఏం కాదులే పర్వాలేదు అంటూ వాళ్ళని సపోర్ట్ చేసినట్టుగా చేస్తే నీవు అవిశ్వాసంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు సపోర్ట్ చేశాడో వాడినే కోరుకుంటావు, కానీ బలమైన వాడిని నువ్వు కోరుకుంటావా? దేవునికి స్తోత్రం. చూసారండి, ఆ రోజు జరిగినట్లే ఈ దినముల అంతమందు కూడా జరగబోతుంది. కాబట్టి ఆ రోజు వాళ్ళు కూడా ప్రభురాత్రి తీసుకున్నారు, వాళ్ళు కూడా బాప్తిసం పొందారు, ప్రభురాత్రి తీసుకున్నారు, బండలోని తాగారు, క్రీస్తుతో వెంబడించారు. అయినప్పటికీ వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని చూశారు. అడ్రస్ లేకుండా నశించిపోయారు. దేవుడికి మహిమ కలుగును. ఈ చివరి కాలంలో ఉన్నవారు కూడా యేసుక్రీస్తు దేవుడిని నమ్మి, ఈ చివరి కాల ప్రవక్త విలియం బ్రహ్మని నమ్మి, ఇదిగో ఆ వర్తమానాన్ని పట్టుకుని నువ్వు ఆత్మతో సత్యంతో ముందుకు వెళుతున్నాను అని అనుకుంటే సరికాదు. ఇవన్నీ నమ్ముతూ నువ్వేం చేయాలంటే ఆ దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో ఈ చివరి కాల వధువుగా నువ్వు సిద్ధపడటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి వర్తమానం ఏమైతే ఉన్నదో, వాక్యం ఏమైతే ఉన్నదో దాన్ని విని చదివి గ్రహించుకుని నువ్వు వివేచించుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేకాకుండా నేను వెళ్తున్నాను వస్తున్నాను ఏమి కాదులే పర్వాలేదులే అనుకుంటూ, ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మన విశ్వాసమును బట్టి మనం ఎప్పుడైతే ఎక్కువగా విశ్వాసంతో ఉంటామో అప్పుడే మన మీదకి ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది ఒత్తిడి? నిన్ను పరీక్షించటానికి, నీ విశ్వాసాన్ని అవునా కాదా కరెక్టా కాదా, నువ్వు నిలబడతావా పడిపోతావా, నిన్ను పరీక్షించటానికి. దేవుడికి మహిమ కలుగును. అందుకే ఈ చివరి కాలంలో ఉన్న మనము మన పితరుల కంటే ఎక్కువ విశ్వాసంతో ఉండాలి. వాళ్ళకున్న విశ్వాసం వల్లనే సరిపోదు, వాళ్ళకంటే ఎక్కువ విశ్వాసం కలిగి ప్రతి క్షణము కాలాన్ని మనం మెరగాలి. మనం జరుగుతున్న పరిస్థితులను గమనించాలి. మన విశ్వాసం ఇంకనూ బలంగా పెంచుకుంటూ ఇంకా మనం ముందుకెళ్తే తప్ప మనము దేవుడి సన్నిధిని చిత్తపాటు కలిగి ఉన్నాము అనడానికి నమ్మకం లేని రోజులు. దేవుడికి మహిమ కలుగును. కాబట్టి మన పితరులు ఏ విధంగా చనిపోయారని చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళు దేవుడు చెప్పిన దానిని దాటిపోయి చెడ్డదానిని ఆశించారు. ఈరోజు మనం కూడా లోకంలో జీవిస్తున్నాం. అనేక సందర్భాల్లో మనం కూడా పడుతూ లెగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే వాళ్ళు జరిగినట్లుగా నిర్లక్ష్యంగా కాకుండా విశ్వాసంతో మనం ముందుకెళ్తే దేవుడికి మహిమ కలుగును. దాన్ని తప్పించుకుంటూ మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము చూడండి, 10వ అధ్యాయం ఉంది కదా, ఆ 10వ ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ అధ్యాయం అంతా చదివితే నిజంగా విశ్వాసాన్ని బలపరుచుకునే విషయం చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి మన విశ్వాసాన్ని మనం జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెళ్ళకపోతే మనం ఎంత భక్తి చేసినా కూడా అది వ్యర్థమైపోతుంది. కాబట్టి గమనించండి దాన్ని. దేవుడికి మహిమ కలుగును.